హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఇప్పుడు టైం వచ్చేసి మనకి నైట్ 10:30 అవుతుంది. బయటకు వచ్చినాం. ఈ టైం నింద్రా ఈడు రోడ్ ఎక్కిన అనుకుంటుర్రా. ఇంకా మనము చైనా నైట్ లైఫ్ ఏంది, ఇక్కడ ఒక స్ట్రీట్ ఉంటుంది, ఫుడ్ స్ట్రీట్. మీకు అది చూపించడానికి నేను ఈరోజు బయటకు వచ్చిన. నేను నా ఫ్రెండ్ గారు ఇద్దరం కలిసి బయటకు వచ్చినాం. ఈయన పేరు చరణ్. రాండి, ఈరోజు మనము మన ఫుడ్స్ అన్ని టేస్ట్ చేసుకుంటా చూపిస్తాను నేను మీకు ఏమేమి ఉంటాయి ఏంది అనేసి. స్వీట్స్ ఇది వచ్చేసి మన చైనాలో స్వీట్స్. మనకి పల్లి పట్టీలు అవన్నీ ఎట్లా, చైనాలో ఇవి స్వీట్లు అట్లా. ఓన్లీ షుగర్ అంటే అది అవరుస్తుంది బాబు. ఇది రోల్ దొరుకుతుంది మనకి. ఇది వచ్చేసి మన రోల్ అన్నమాట. మనకి చికెన్ రోల్ మధ్యలో పెట్టేసి ఇట్లా ఇచ్చేస్తాడు మనకి, చికెన్ ఫ్రై చేసేసి. ఈ స్ట్రీట్ నైట్ అంతా ఉంటుంది మొత్తం. ఇక్కడ ఇంకా అన్ని డిఫరెంట్ ఫుడ్స్ టేస్ట్ చేయడానికి అందరు వస్తుంటారు. మొత్తం ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ దొరుకుతాయి అన్నమాట. ఇది స్క్విడ్, మన సీ ఫుడ్. ఇది ఆక్టోపస్ అండి. 10块钱三个10块钱。这个10块钱2个。这个这个10块钱3个。啊，可以是可以吗10块钱？可以，我要2个。要0的4块钱1个。啊4块钱1个。ఒకటి 4 యాంగ్ అంట.那个摩天一个。10块可以3个。10块钱3个。对。మొత్తం మీ అందరికీ తెలుసు చైనా వాళ్ళు ఏది వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క జంతువుని తింటారని. ఇది ఇది ఏందో మనం ట్రై చేద్దామని అయితే వచ్చినాము. మరి అక్టోబర్స్ ఎట్లుంటుందో ఏందో అనేసి దాన్నైతే బాబాయ్ మొత్తము తిప్పుతుండు, మొత్తం ఇస్త్రీ వేసి ఒత్తుతుండు. మరి ఏం చేస్తాడో. మేమైతే నార్మల్గా కాల్చి ఇస్తాడు అనుకున్నాం, కానీ ఇక్కడ ఏదో అవుతుంది. మొత్తం ఆగం చేస్తుండు బాబాయ్. అయితే మొత్తం ఏమేమో మసాలాలు వేస్తుండు, మరి ఏదేదో రసం పోస్తుండు. మళ్ళీ దాన్ని ఇస్త్రీ వేసి ప్యాన్ అంతా క్లీన్ చేస్తుండు. తిప్పి మరి అది తిననీకి చేస్తుండో క్లీన్ చేస్తుండో నాకైతే అర్థమవుతలేదు. మమ్మీ మళ్ళీ ఏదో కారం పోసిండు. దాన్ని చూస్తేనే నాకైతే ఆగమవుతుంది. మరి తింటే ఇంకేమవుతుందో తెలియదు. తిన్నాక చూడాలి మరి తర్వాతకి. దాన్ని చూస్తే మీ అందరికి ఏమనిపిస్తుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెడీ అయిపోయింది ఆక్టోబస్. ఇప్పుడైతే తిని చూద్దాం. పెట్టండి ఫోటో తీసుకోవాలి. ఆక్టోబస్ ఇది టేస్ట్ అయితే వేస్తున్నా, చూద్దాం. తినండి ఇద్దరు ఒకసారి. ఎట్లుందని అడుగుతుండు. మంచిగానే ఉంది, టేస్ట్ చేయవచ్చు ఆక్టోబస్ అయితే. రాండి మనం ఇంకా నెక్స్ట్ ఫుడ్స్ చూద్దాం. పేమెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి 100 రూపీస్ అన్నమాట మన కరెన్సీలో, మన ఇండియన్ కరెన్సీలో. Hello.
This is our great Indian China shawarma. Turkey barbecue pancake. ఇక షవర్మా ప్యాన్కేక్ అంటారు అనుకుంటా. మనకి ఇక్కడ షవర్మా దొరకడం చాలా కష్టం. నార్మల్గా అయితే మన ఇండియన్ ఫుడ్స్ అస్సలు దొరకవు. ఏం కావాలన్నా ఇక లోమదా చీర్ ఇక చీరోమా చీరో చికెన్ అంట. మనకి ఇక్కడ ఇవన్నీ దొరకడం రేర్. ఇప్పుడైతే మనం ఇంకొక షాప్కి అయితే వచ్చేసినాం. ఇక్కడేంది బయ్యో చూస్తే తేడాగుందని అనుకుంటే, ఇది సగం పిల్ల పెరిగినాక ఆ గుడ్డుని ఉడకబెట్టుకొని వీళ్ళు తింటారు. మీరు దాని దగ్గర నుంచి చూసినట్టయితే దాంట్లో కాళ్ళు ఇంకా పెరిగిన పార్ట్స్ మీకు కనిపిస్తాయి. ఇదేందయ్యో ఇది? ఇది మోస్ట్ వరస్ట్ ఫుడ్ ఇన్ చైనా. వన్ ఆఫ్ ద చాలానే ఉన్నాయి కానీ ఇది ఒకటి. ఇది ఆక్టోపస్ పడ్. ఆక్టోపస్ గుడ్డు నుంచి చేస్తారు. ఆక్టోపస్ ఎగ్స్ నుంచి ఇవి బాయిల్ చేస్తారు అన్నమాట. ఇది వచ్చేసి మన కార్న్ మొక్కజొన్న. దాన్ని కావాలంటే ఇలా చలి కాచుకోవచ్చు. ఇలాంటి బాగుంటుంది. వెదర్ వచ్చేసి మొత్తం -1 అట్లుంది ఇప్పుడు. ఈ టైంలో కార్న్ తింటే మంచిగా ఉంటుంది. అందుకనే వీళ్ళు సెల్ చేస్తారనమాట. జుట్టుకి ఇయర్ రింగ్స్ వేసుకున్నాడు వాడా పెడతాడు. ఇది వచ్చేసి మన రోల్ అన్నమాట. ఇవి ఫుడ్స్. ఇది టోఫు, ఇది చికెనే. ఇది వచ్చేసి మటన్ అనుకుంటా. ఇది మటన్, ఇదే చికెనే. ఇది చికెనే, అది మటన్. ఇది మటన్, ఇది పోర్క్. ఇవి కూడా చికెనే, ఇవన్నీ చికెనే. అది పోర్క్, ఇది కూడా పోర్కే. ఇవన్నీ పోర్క్. అవి వచ్చేసి వెజిటేబుల్స్. ఇది పొటాటో. మనకు కావాలంటే ఇవన్నీ ఏమేమి కావాలో అవన్నీ యాడ్ చేసుకుంటే మొత్తం ఫ్రై చేసేసి మనకు చపాతీలో పెట్టిస్తారు. ఇది ట్రై చేద్దాం. ఇవన్నీ వచ్చేసి మన కొత్తిమీర, ఇవేమో ఆకులు. ఇది వచ్చేసి స్పినాచ్. ఏంటి ఇవి? మష్రూమ్. ఇవి వచ్చేసి మష్రూమ్స్. ఇవి కూడా మష్రూమ్సే. ఇవి వచ్చేసి మొత్తం ఫ్రై చేస్తున్నా అన్నమాట ఆయిల్లో. స్నానం చేపించింది, మంచి లేపింది. ఇప్పుడు అవన్నీ కట్ చేసి మనకి ఈ చపాతీలో పెట్టిస్తారు ఇప్పుడు. అవన్నీ మనకి కట్ చేసి మసాలా మిక్స్ చేసి చపాతీ అయితే హీట్ చేస్తుంది. చపాతీ హీట్ చేస్తుంది. ఇక మనకి చికెన్ అంతా చపాతీ మధ్యలో పెట్టేసి రోల్ వేసి చేస్తారు. వచ్చేసి మనకి ఏమేం కావాలో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఐస్ క్రీమ్ మధ్యలో పెట్టేసి ఇచ్చేస్తాడు. చూడ ఇక దోశ వచ్చాను, ఇక దోశ వచ్చాను. ఒక్కటి 8 ఆన్స్ అంట, 80 రూపీస్. ఏమేం కావాలో సెలెక్ట్ చేసుకోమంటుండ్రు. ఇది వచ్చేసి మీట్ అంతా ఒక దాంట్లో పెట్టి ఫ్రై చేస్తుండ్రు. ఇది వచ్చేసి తోఫు, ఎగ్, చికెన్ లెగ్స్. ఇది వచ్చేసి మన తోఫు, చికెన్ హార్ట్స్, చికెన్ పోర్క్ అన్నీ.
ఈ కాంబో మ్యాగీ ఇవన్నీ దాని లోపలనే వచ్చేస్తాయి. మ్యాగీ లోపల మష్రూమ్స్ ఉన్నాయి, ఏదో మీట్ ఉంది ఇందులో, పోర్క్ ఉంది. ఇది తీసి ఇందులో వేసి మనకి బాయిల్ చేసి ఇస్తాడు, ఫ్రై చేసి ఇస్తాడు. చైనా పానీపూరి లాంటిది అనుకుంటే చూస్తే అట్లనే ఉంది. కొంచెం గలీజ్ ఉంది చూడు, అన్ని మ్యాగీ ప్యాకెట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకెట్స్ ఉన్నాయి. కొరియన్ ఈ షాప్కి వచ్చినాం ఇదేందో చూద్దామని. నీ అమ్మ దీన్ని చూసి ఇదేందో నల్ల బొగ్గు లెక్క ఉంది. అయ్యో ఇదేం చూడలే. ఆమెను అడిగితే ఇది తోఫు అని చెప్పింది. బ్లాక్ తోఫు. షాక్ అయ్యారా? మేము కూడా. చైనాలో రకరకాలు తింటారని విన్నారే తప్ప ఎప్పుడైనా చూసిర్రా? ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయి. ఏంది ఇది అసలుకి? ఇది వచ్చేసి డక్. ఇది డక్ చీరోమా చిక. ఇది వచ్చేసి డక్. ఇంకా ఇవేందో డిఫరెంట్ చికెన్ లెగ్స్ లాగున్నాయి. పోర్కు, ఇది తోఫు, ఏందో అంత ఆగమాగం ఉన్నాయి. ఇవన్నీ మనం వినడం తప్ప ఎప్పుడు చూడలే కదా, వీళ్ళు తింటుంటారు. బార్బిక్యూ చిన్న చిన్న ఆక్టోపస్. ఆక్టోపస్ వచ్చేసి అట్లా రంగురంగుల కార్న్ఫ్లోర్. వైట్, ఎల్లో, బ్లూ. ఎనీ పింక్? పింక్ లేదు. సీక్వెన్సీ అని లియంగా. వచ్చేసి మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాసెస్ కూడా ఉన్నాయి. ఇంకో బనానాని దీని మధ్యలో పెట్టేసి రోల్ చేసి ఫ్రై చేసి ఇస్తాడు. బనానా ఫ్రై. ఎప్పుడైనా విన్నారా బనానా ఫ్రై? ఇప్పుడు చూడుర్రి రంగురంగుల బనానా ఫ్రై. ఈ సేల్స్ వేసి ఉడకబెట్టి మనకు వెజిటేబుల్స్ కావాలంటే అందులో వేసి ఇంకో మిక్స్ చేస్తుండ్రు చూడండి. కావాలంటే మనము ఇంకా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షెల్స్ ఫ్రై. లోమో కాదనుకుంటా, బార్బిక్యూ కావచ్చు. అన్ని చికెనే, ఇవన్నీ చికెనే అని చెప్తుండు. ఇది చికెనా? చికెన్. ఓకే, బాబాయ్ పందిని తింటుండు. మంచిగా ఉంటుంది, ట్రై చేయమని చెప్తుండు. అరే ఏంది అన్నయ్య కలర్ఫుల్గా చేస్తుండు అని చూడడానికి వచ్చినాము. మరి ఏ క్యాహే అని తెలుసుకుందాం అనుకునే లోపు దాన్ని లేపుతుండు, రసం పోస్తుండు, అంతా ఏమేమో వేస్తుండు. అరే చూడడానికి మంచిగా ఉంది కదా అయ్యో, నెక్స్ట్ మనం కూడా ఆర్డర్ పెట్టుకుందాం అనేసి అనుకున్నాం. కానీ చూస్తే దాని మీద పందిని పెట్టిండు. ఓ అమ్మ బాబోయ్, ఇది మనకి సెట్ కాదురా నాయనో అని అక్కడికి లగెత్తుకుంటూ వెళ్ళిపోయాం వేరే షాప్కి. దాని మీద ఏమేమో సాసులు ఇస్తాడు. ఇక్కడికి వచ్చినాక చూస్తే మనం చికెన్ బార్బిక్యూని చూసినాం, మటన్ బార్బిక్యూని చూసినాం, కానీ వీడిని చూసిర్రా, వీడు పంది బార్బిక్యూ చేస్తుండు. ఇక్కడ ఏందో అంతా ఇట్లనే ఉంటుంది, అంతా క్రాప్. సో ఇది మనం ఈరోజు టేస్ట్ చేసిన ఫుడ్స్ మీకు చూపించాలనుకున్నా నేను. ఇది మన చైనా నైట్ లైఫ్ స్ట్రీట్ అన్నమాట. మొత్తం ఇక్కడ బయట తిరుక్కుంటా ఇట్లనే తింటారు నైట్ టైము. ఇంకా ఇలాంటి స్ట్రీట్స్ అయితే ఇంకా చాలా స్ట్రీట్స్ ఉన్నాయి ఇక్కడ ఇట్లాంటివి అయితే.
ఒకటి చూపించదు. ఇంకా వేరే వీడియోస్లో కూడా వేరే బ్లాగ్స్లో నేను మీకు చాలా చూపిస్తాను ఇట్లాంటి స్ట్రీట్స్, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అవన్నీ. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. సో అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ మళ్ళీ see you later. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మనం.